తీయాలంటే బయటికి. రజనీ ఇది గారు ఇది ఓటీటీ, ఇవన్నీ ఓటీటీ కంటెంటెడ్ క్రిమినల్ అంటే కంటెంట్ ఒక చూద్దాంలే, వాళ్ళు సినిమాలు కావాలంటే తీసేంత తీసుకుంటారు ఒక కానీ. సినిమాలు ఒక విషయం తీసేంతటువంటి రజనీ గారు, క్రిమినల్ ఉండేటువంటిది. రజనీ గారు, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని సాధించేదాకా విశ్రమించకండి, నిద్రపోండి అన్నారు ఆయన. ఆయన చెప్పిన కలలు కనమన్నది ఏంటంటే ఏదో సాధించాలంటే జీవితంలో లీగల్గా లెజిటిమేట్గా ఏం చేయాలని. కానీ వీళ్ళు కన్న కలలు వీళ్ళు కన్నారు, మరి అదే స్ఫూర్తి తీసుకున్నారో ఏంటో నాకు అర్థం కావట్లా. ఇంత పెద్ద పెద్ద కలలా అండ్ వాటిని నిజం చేసుకున్నారు. సార్ కళలు కనమంటే ఎవరికి నచ్చిన కళలు వారికి అంటారు సార్. ఏదో చదువుకునేటప్పుడు నాకు జడ్జి అవ్వాలని ఉంటది, ఇంకొకళ్ళు ఏమో ఆ కళలో ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాలనిపించింది, ఇంకొకరి కళలో కోటీశ్వరుడు రజనీ గారు అవ్వాలనిపించింది, ఇంకొకరికి కళలో అవతల పొడవాలనిపించింది. ఎవరికి నచ్చిన కళలు వాళ్ళు కనుక్కుంటూ వారి కళల్ని సాకారం చేసుకున్నారు. కానీ ఆయన చెప్పింది ఒక అద్భుతమైన గమ్యాన్ని ఎంచుకోండి, ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి అంటే ఆ లక్ష్యం అవును, అది పెద్ద అదే తప్పే ఉంది. పెద్దిరెడ్డికి ఇలా అర్థమైంది అది. సార్ పెద్దిరెడ్డి గారికి ఇలా ఆయన ఒక 50,000 ఎకరాలు లక్ష్యం పెట్టుకున్నాడేమో. మా విద్యాసాగర్ ఇప్పుడు చెప్పారు 25,000 ఎకరాలని. మా లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నాడేమో. 23,000 ఎకరాలు కేవలం 4 జిల్లాలో, ఒక జిల్లా, అదే 4 జిల్లాల్లో అదే. సార్ ఆయన లోకల్ కాబట్టి ఆయనకు అంత పెద్ద ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. మా బొట్టోళ్ళకైతే అది కూడా తెలియదు. కానీ అటవీ శాఖ గురించి ఒక విషయం చెప్పాలి సార్. అటవీ శాఖకి సంబంధించిన అంగుళం అర గజం టచ్ చేసిన ఒక పెద్ద నాన్ బెయిలబుల్ అఫెన్స్ సార్. ఎందుకంటే నేనే స్వయంగా 3-4 ఏళ్ల నుంచి కురిచేడు ఒక విలేజ్ కి సంబంధించి కురిచేడు ఆవుల మంది ఏరియాలో ఒక 30 ఎకరాల భూమి ఉంది సార్. ఇది 1976లో గవర్నమెంట్ ఒక పట్టాల రూపంలో రైతులకు ఇచ్చింది. ఒక్కొక్కడికి 2 ఎకరాలు మీరు పండించుకోండి అని. ఆ పట్టా పట్టుకుని వాళ్ళు పొలం వేసుకుంటున్నారు సార్. కొన్ని సంవత్సరాల తర్వాత ఫారెస్ట్ రోడ్ వచ్చి నా భూమి అని కొన్ని మొక్కలు వేసేసారట. అప్పుడు ఆ కేసు నా దగ్గరకు వచ్చి 3 సంవత్సరాల నుంచి ఆ భూమి దగ్గరికి వెళ్ళడం, ఎంఆర్ఓతో మాట్లాడడం, ఆఫీసర్లను కలవడం. నేను చెప్పాను ఆ రైతులకి, మీరు ఆ పొలాన్ని ఆ మొక్కలు పెద్ద పెద్దవి అయిపోయినాయి కదా సార్, ఒక 20 ఏళ్ళ నుంచి ఉండిపోయినాయి, అవి నరికేయండి అన్న. అవి నరికేయండి, ఏదొస్తే అది చూసుకుందాం, ముందు నరికేయండి. మీ భూములని పట్టాలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ పట్టా ఇచ్చాక అవతలోడు ఆక్రమించడం ఏంటి అంటే అది ఫారెస్ట్ రోడ్ మేడం. అసలు ఒక చెట్టు మీద చెయ్యేస్తే మిమ్మల్ని ఎత్తి లోపలేస్తారు. అంటే ఇప్పుడు 23,000 ఎకరాలు పక్కన పెడితే 29 ఎకరాల వ్యవహారంలో పెద్దిరెడ్డి ఇరుక్కోక తప్పదా? 100% ఎందుకు ఇరుక్కుంటారు సార్? ఎవరికి చెప్తున్నారు పిచ్చి మాటలు? ఇప్పుడు కాదంబరి జత్వాని గారిని పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైనా ప్రేమించి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గడ్జి ఉందా? లేదే. ఎవరో చెప్తే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళా? అసలు కాదంబరి జత్వానికి లేకపోతే జగన్ గారికో లేకపోతే ఆవిడ బొంబాయిలో కేసు పెట్టినోడుకో వాళ్ళకి సంబంధం, కానీ వీళ్ళకేం సంబంధం? ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ భూమి ఫారెస్ట్ కాదు అని గౌరవ పెద్దిరెడ్డి గారికి అమ్మారండి. పెద్దిరెడ్డి గారికి అమ్మారు. దీంట్లో తప్పెవరిది? గవర్నమెంట్ వారిదేగా, గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళదేగా. ఫారెస్ట్ వాడు ఇరుక్కుంటాడు, గవర్నమెంట్ వాడు ఇరుక్కుంటాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గురుమూర్తి గారు గెలవడానికి కరుణాకర్ రెడ్డి గారి కొడుకు దగ్గరుండి దొంగ ఓట్లు వేపిస్తే తిరుపతిలో కానిస్టేబుల్ నుంచి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ల దాకా అరెస్ట్ అయ్యారు, సస్పెండ్ అయ్యారు. కానీ గురుమూర్తి గారి గెలుపు ఎవరికి అవసరం? గురుమూర్తి గారిని అరెస్ట్ చేశారా? భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుని అరెస్ట్ చేశారా? ఏం అవసరం వాళ్ళకి ఓట్లు మార్చడానికి? ఈ రోజు కూడా పాపం అమాయకులైనటువంటి ఫారెస్ట్ అధికారులు లేకపోతే ఎంఆర్ఓలు ఆ భూములు ఇటని చెప్పగానే మీరెలా పాపం పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు, పెద్దిరెడ్డి గారు అమాయకంగా కొనుక్కున్నారు, ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయండి. ఎప్పుడైనా అధికారులు సస్పెండ్ అవుతారేమో కానీ రజనీ గారు మీరు అప్రిషియేట్ యువర్ గట్స్. ఒకటి జనసేనలో ఉండి అడ్వకేట్గా ఉండి కూడా కొన్ని వాస్తవాలు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. దీని మీద దృష్టి పెట్టాలి ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో పెద్దలు దృష్టి పెట్టి ఈ యాంగిల్లో దీని మీద విచారణ కొనసాగించాలి. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను ఈ విషయం మీద. మాట్లాడదాం మళ్ళీ ఇంకోసారి, ఎందుకంటే ఇప్పుడే మొదలైంది పెద్దిరెడ్డి భూముల వ్యవహారం. మీరేమంటున్నారంటే తప్పించుకోవడం సాధ్యం కాదా, అవుతుందా అనే సందిగ్ధంలో